నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఈనాటి వార్తలలోని ముఖ్యాంశాలు. అల్పపీడన ప్రభావంతో నిర్విరామంగా కురుస్తున్న వర్షాలు, లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రజలు. జిల్లాలో ప్రతి ఇంటికి మంచినీటి కుళాయి కనెక్షన్ అందించాలి. అధికారులకు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి ఆదేశం. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. జంగారెడ్డిగూడెం డీఎస్పీ రవిచంద్ర సూచన. సురక్షిత ప్రయాణం కోసం హెల్మెట్ ను ధరించాలి. అవగాహన ర్యాలీలో జూనియర్ సివిల్ జడ్జ్ కిషోర్ కుమార్ స్పష్టం. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో గత 24 గంటలుగా జంగారెడ్డిగూడెం పట్టణంతో పాటుగా పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. నిర్విరామంగా వర్షం పడటంతో పలు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. కొన్ని చోట్ల వర్షపు నీరు రోడ్లపైకి చేరాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో పలు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. చాలా మంది ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. అత్యవసర పనుల మీద బయటకు వచ్చిన వారు మాత్రం గొడుగులు, రెయిన్ కోట్లు ధరించారు. ఈ వర్షాల నేపథ్యంలో పలు చోట్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మరొక 24 గంటల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలుపుతున్నారు. కావున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. హర్ ఘర్ జల్ పథకం కింద జిల్లాలో స్వంత మంచినీటి కుళాయి లేని ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ అందించాలని అధికారులను జిల్లా కలెక్టర్ కె వెట్రి సెల్వి ఆదేశించారు. ఏలూరులోని జిల్లా కలెక్టరేట్ గౌతమి సమావేశపు హాలులో గురువారం జల్ జీవన్ మిషన్ కార్యక్రమంలో భాగంగా హర్ ఘర్ జల్ సంపూర్ణ పారిశుద్ధ్య పథకం త్రాగునీటి సరఫరాలపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జల్ జీవన్ మిషన్ కార్యక్రమంలో భాగంగా హర్ ఘర్ జల్ పథకం కింద జిల్లాలోని స్వంత మంచినీటి కుళాయి లేని ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ అందించాల్సి ఉందన్నారు. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలలోని 4,74,978 గృహాలకు గాను 4,10,933 గృహాలకు మంచినీటి కుళాయి కనెక్షన్లు అందించడం జరిగిందని, మిగిలిన గృహాలకు మంచినీటి కుళాయిల కనెక్షన్ పనులు త్వరితగతిన పూర్తి చేసేందుకు పటిష్టమైన కార్యాచరణ ప్రణాళికతో చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ఆర్డబ్ల్యూఎస్ఎస్ఈ సత్యనారాయణ, జిల్లా పరిషత్ సీఈఓ సుబ్బారావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ శర్మిష్ఠ, డిఆర్డీఏ ప్రాజెక్ట్ అధికారి కె విజయరాజు తదితరులు పాల్గొన్నారు.
మన టార్గెట్ ఫ్రీజ్ చేయాలి. వాళ్ళు మాత్రం మనం కాన్స్టెంట్ గా రివ్యూ చేసుకోవాలి. ఉన్న రిసోర్సెస్ అంతా దానిపైన మనం డైవర్ట్ చేసి చేయవచ్చు. హ్యాపీగా అందరూ ఒకేసారి మొదలుపెట్టి ఏది కంప్లీట్ అవుతుందో అది సక్సెస్ఫుల్ గా చూస్ చేసుకోవాలి. అట్లయితే 60,000 లో దిస్ ఇయర్ టిల్ నెక్స్ట్ మార్చ్ విల్ డు ఓన్లీ 30,000. సో లెట్ us ఫస్ట్ మోస్ట్ మీరు 2 lakhs దాకా చేశారు. కానీ there are some allegations coming in the newspaper forceful attack పెట్టి ఏదో చేస్తున్నారు. దానికి కొన్ని చోట్ల ఏంటంటే గ్రామ పంచాయతీ వాళ్ళు డిపాజిట్ కలెక్ట్ చేసుకుంటారు. అంటే అది పాత రూల్స్. మామూలుగా ట్యాక్స్ కలెక్షన్ కావాలంటే పంచాయతీ కలెక్టర్. కానీ జనరల్ కలెక్షన్ అలా ఏమీ లేదు కదా. జనరల్ మిషన్స్ తో కనెక్షన్ లేదు. పంచాయతీస్ ఏంటంటే ఈ దిస్ టార్గెట్ లో 4,000 మైనస్ చేసుకున్న టార్గెట్ చేసుకోవాలా? అంటే ఆల్రెడీ ఈ సంవత్సరం మనం ఏప్రిల్ నుంచి చేసాం. అదే ఉందా లేదా? 68,000 లైక్ 4,000 ఉందా లేదా? 4,000 మైనస్ చేసుకోవాల్సిందేనా? సో యాజ్ ఆఫ్ టుడే మనకు 64,000 పైప్లైన్స్ ఇవ్వాలి అనుకుంటాం. అంటే ఓకే నెక్స్ట్. సో ఈ 60,000 కి ఇప్పుడు మనం ప్లాన్ ఆఫ్ యాక్షన్ పెట్టుకోవాలి. అందులో మనం ఆల్రెడీ డిస్కస్ చేసినట్టు స్లైడ్ లో సర్టిఫికేట్ కనిపిస్తుంది. కానీ ఇది ఏం చేయాలో అక్కడికి వస్తాం. 22-25 యాక్షన్ కానీ ఇది యాక్చువల్గా మేడం ఇది అంటే యాక్చువల్గా ఇది ఆల్రెడీ పార్టీ సర్వీస్ అంటే మనం బీడబ్ల్యూఎస్సీలే బీడబ్ల్యూఎస్సీలో అట్లా నార్త్ ఇండియాలో పార్టీ సర్వీస్ అంటారు. Do we have any target to conduct some training program this year? Is there any new construction? అంటే ఇప్పుడు నెక్స్ట్ భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జంగారెడ్డిగూడెం డీఎస్పీ యు రవిచంద్ర సూచించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని డివిజనల్ పోలీస్ కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. గత 24 గంటలుగా కురుస్తున్న భారీ వర్షాలతో కరాటం కృష్ణమూర్తి జలాశయం గేట్ల నుంచి నీటిని కిందకు విడుదల చేయడం జరిగిందన్నారు. కావున ఈ ప్రాజెక్టు పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. అదేవిధంగా పలుచోట్ల వాగులు పొంగి అవకాశం ఉందన్నారు. కావున వాహనదారులు తగు జాగ్రత్తలు వహించాలన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా అవాంఛనీయ సంఘటన చోటు చేసుకున్న తక్షణమే తమకు సమాచారం అందించాలని డీఎస్పీ తెలిపారు. నమస్కారం. మన జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాల్లో నిన్నటి నుంచి కూడా కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా మనకి చుట్టుపక్కల ఉన్నటువంటి వాగులు వంకలు అన్నీ కూడా పొంగి పొరలటం జరుగుతూ ఉంది. మనకి ఉన్నటువంటి కరాటం కృష్ణమూర్తి జలాశయం ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండటం వల్ల ఇంకా 83.5 మీటర్స్ పూర్తి అయితే 81.25 వరకు కూడా ఇప్పుడు వాటర్ వచ్చింది. ఇంకొక 2 మీటర్లు మాత్రమే ఖాళీ ఉన్నందువల్ల దాదాపు 1000 క్యూసెక్ల పైనే వాటర్ కిందకి గేట్ 2 గేట్లు తీసి వదలటం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ పరివాహక ప్రాంతంలో ఎర్రకాలువ పరివాహక ప్రాంతంలో ఉండేటువంటి రైతులు కానీ ప్రజానైకం కానీ ఈ కాలువ పరిసరాల్లోకి వెళ్ళొద్దని, ఈ ముప్పు ప్రాంతాల్లో ఎవరన్నా ఉంటే వెంటనే వారు అప్లాండ్కి చేరుకోవాలని తెలియపరుస్తా ఉన్నాం. అట్లాగే ఈ సబ్ డివిజన్ పరిధిలో పంగిడిగూడెం బైనేరు కాలువ ఒకటి మన రోడ్ల మీదకి వచ్చేదానికి అవకాశం ఉంది. అట్లాగే పట్టెనపాలెం వాగు, మార్కండేయపురం వాగు, ఎర్రకాలువ ప్రాజెక్టు, కాళ్ళ చెరువు వాగు, నాగిరెడ్డిగూడెం అంటే తమ్మిలేరు, తర్వాత కవ్వాపురం వాగు, ఆసన్నగూడెం కాలువ ఇవన్నీ కూడా మనకి ప్రమాదకరంగా ఉండే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ప్రజలందరూ కూడా గమనించి నీటి ప్రవాహం ఉన్నప్పుడు ఎవరు కూడా ఈ వాగులు దాటే ప్రయత్నం చేయొద్దని, అవి తగ్గిన తర్వాత మాత్రం వెళ్ళాలని, తర్వాత లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం. అట్లాగే తమ్మిలేరులో కూడా దాదాపుగా పూర్తి స్థాయి సామర్థ్యానికి రిజర్వాయర్ చేరుకుంటా ఉంది. త్వరలో అవి కూడా గేట్లు ఎత్తేదానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండవలసిందిగా కోరుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ. హెల్మెట్ లేని ప్రయాణం సురక్షితం కాదని, కావున ద్విచక్ర వాహనదారులు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలని మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ జూనియర్ సివిల్ జడ్జి సిహెచ్ కిషోర్ కుమార్ సూచించారు. జంగారెడ్డిగూడెం మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో హెల్మెట్పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులతో కలిసి జడ్జి కిషోర్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హెల్మెట్ ధరించకపోవడం వల్ల రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు ప్రాణాలు కోల్పోయే అవకాశం ఎక్కువ ఉందన్నారు. అంతేకాకుండా హెల్మెట్ ధరించకపోతే శిక్షార్హులన్నారు. కావున ద్విచక్ర వాహనదారులు విధిగా హెల్మెట్ ధరించాలని సూచించారు.
హెల్మెట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించండి. హెల్మెట్ అనేది వాహనం మీద వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా చాలా అత్యవసరమై ఉన్నది. ప్రస్తుత పరిస్థితుల్లోనైతే ఈ యొక్క వర్షాకాలం రీత్యా కానీ, తర్వాత వర్షాలు లేనప్పుడు కానీ, ఎండాకాలంలో కానీ ఈ యొక్క హెల్మెట్ లేకుండా కనుక ప్రయాణం చేసే అత్యవసర పరిస్థితులు కానీ, ఎదురుగా వచ్చే వ్యక్తులు కానీ, మనం వెళ్ళేటప్పుడు కానీ అన్ఫార్చునేట్లీ యాక్సిడెంట్లు జరిగేటప్పుడు హెల్మెట్ వల్ల ప్రాణాపాయం నుండి బయటపడటం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ అనేది ధరించుకుని ప్రయాణంలో ముందుకు సాగాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ఎడల జాగ్రత్తలు తీసుకుని హెల్మెట్ ధరించి ముందుకు ప్రయాణం చేయాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నాం. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు జంగారెడ్డిగూడెం మండలం కొంగువారిగూడెంలోని కరాటం కృష్ణమూర్తి ఎల్ర కాలువ జలాశయానికి వరద నీరు భారీగా చేరుకుంది. దీంతో అధికారులు ప్రాజెక్టు గేట్లను ఎత్తి నీటిని బయటకు విడుదల చేశారు. వరద ఉధృతి తగ్గే వరకు ప్రాజెక్టు నుంచి నీటిని బయటకు వదలనున్నారు. ఎర్ర కాలువ జలాశయం నీటి మట్టం 83.50 మీటర్లుగా ఉంది. ప్రస్తుతం 81.01 మీటర్లకు నీటి మట్టం చేరుకుంది. దీంతో అధికారులు 2 గేట్ల ద్వారా 2000 క్యూసెక్కుల నీటిని బయటకు విడుదల చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఇన్ఫ్లో 3200 క్యూసెక్కులుగా ఉంది. ఇన్ఫ్లో ఆధారంగా నీటిని విడుదల చేస్తామని అధికారులు తెలుపుతున్నారు. కావున దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కుష్టు వ్యాధిపై ఈ నెల 18 నుంచి ఆగస్టు 2వ తేదీ వరకు చేపట్టే సర్వే పకడ్బందీగా పారదర్శకంగా నిర్వహించాలని డిఎల్ఏటీ ఆఫీసర్ ఎం నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. వేముడోలు మండలం గుండుగోలను ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బందికి కుష్టు వ్యాధి సర్వేపై నాగేశ్వరరావు పిహెచ్సి వైద్యాధికారులతో కలిసి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బందితో కలిసి అధికారులు గ్రామంలో కుష్టు వ్యాధిపై అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించి మానవాహారంగా ఏర్పడ్డారు. అనంతరం కుష్టు వ్యాధి లక్షణాలు తెలిపే పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ సిబ్బంది ఇంటింటికి వెళ్లి కుష్టు వ్యాధిగ్రస్తులు ఎవరైనా ఉంటే గుర్తించాలన్నారు. ఈ కార్యక్రమంలో పిహెచ్సి వైద్యాధికారిణులు డాక్టర్ శ్రీలక్ష్మి, డాక్టర్ జాహ్నవి, డిపిఎంఓ కె సత్యనారాయణ, హెచ్ఈఓ సత్యానంద్, సూపర్వైజర్లు మల్లీశ్వరి, షేక్ నవీన, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. రిపోర్ట్ ఇన్ టైం మనం ఎలిమినేషన్ ఎగ్జామినేషన్ టోటల్ పాపులేషన్ మనం చేస్తాం. ఒకవేళ చల్లగా ఉంటే కూడా నార్మల్ స్కిన్ కంటే అక్కడ తక్కువ ఉంటుంది. చాలా మందికి అయితే డైరెక్ట్ నరాలు కూడా పాడవుతున్నాయి. వ్యాధికి మందులు, కుష్టి వ్యాధికి మందులు, వ్యాధికి మందులు, కుష్టి వ్యాధి ప్రారంభ దశలో గుర్తిస్తే కుష్టి వ్యాధికి మందులు పూర్తిగా, కుష్టి వ్యాధికి మందులు పూర్తిగా, కుష్టి వ్యాధి లక్షణాలు ముందుగా గ్రహిస్తే నా పేరు డాక్టర్ నాగేశ్వరరావు, ఏలూరు జిల్లా లెప్రసీ డిపార్ట్మెంట్ ఆఫీసర్. ఈరోజు ఎల్సిడిసి ఏదైతే లెప్రసీ కేసులు ఉన్నాయో దాన్ని డయాగ్నోస్ చేయడానికి క్యాంపెయిన్ స్టార్ట్ చేసాం.
18వ తారీఖు నుంచి వచ్చే నెల 2 వరకు జరుగుతుంది. దాంట్లో భాగంగా గుండుగోళం పిఎస్సిలో మేము స్టార్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా పోస్టర్స్ లాంచ్ చేయడము, వాళ్ళకి అవగాహన కలిగించడము, ఇదివరకు కూడా ట్రైనింగ్ ఇచ్చాం. ఈరోజు ఆశాలు కానివ్వండి, వాలంటీర్ కానివ్వండి, ఏఎన్ఎంస్ కానివ్వండి, డోర్ టు డోర్ తిరిగి వాటి లక్షణాలను బట్టి గుర్తించి మెడికల్ ఆఫీసర్ రిఫర్ చేస్తే వాళ్ళు ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ వ్యాధికి మందులు ఉచితము. అంతేకాకుండా మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే టార్గెట్ 0 ట్రాన్స్మిషన్ లేకుండా చూడటము, 0 న్యూ కేసెస్ లేకుండా చూడటము, డిఫార్మిటీ లెప్రసీ వాళ్ళు సరిగా ట్రీట్మెంట్ తీసుకోకపోతే డిఫార్మిటీ వస్తే వాటికి తగ్గించడము, ప్లస్ అలాగే రీకన్స్ట్రక్షన్ సర్జరీ చేయించడము, దాన్ని టార్గెట్ చేసుకుంటున్నాము. అంతేకాకుండా మెయిన్గా స్కూల్స్, అంగన్వాడీ సెంటర్స్లో కూడా మా ఆశాలు ఏఎన్ఎంలు సర్వే చేసి రిపోర్టింగ్ ద్వారా ఏమైనా కేసులు కొత్తగా ఏర్పడితే వాటికి మందులు ఇచ్చి ఈ వ్యాధిని నిర్మూలించడానికి శాయశక్తుల్లో ప్రయత్నం చేస్తాం. దాంట్లో భాగంగా ఈరోజు కార్యక్రమాన్ని ఈపీఈసీలో మేము స్టార్ట్ చేయడం జరిగింది. సో దీంట్లో భాగంగా ప్రజలు అందరూ మాకు సహకరించి ఈ కార్యక్రమం సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. శ్రీరామచంద్ర మాక్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ 30 రోజుల నుండి 179 రోజుల వరకు, 9% వడ్డీ 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు, 10% వడ్డీ 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు, 11% వడ్డీ 3 సంవత్సరాల పైన, 12% వడ్డీ 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు, 12% వడ్డీ 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ, 9% వడ్డీ 3 సంవత్సరాల పైన, 12% 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మాక్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. మన జంగారెడ్డిగూడెంలోని సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు డాక్టర్ చిక్కాల సన్నీ ఎంబీబీఎస్ ఎండి, ఎంబీబీఎస్ ఎంఎస్ గారిచే పాయిజన్, పాముకాటు, తేలుకాటు, పక్షపాతం, డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా, టైఫాయిడ్, కామెర్లు, బీపీ, షుగర్, టీబీ, నిమ్ము, ఆయాసం, ఆస్తమా, మూర్ఛ, కాళ్లవాపు, ఊపిరితిత్తుల వ్యాధులు మరియు కిడ్నీ సంబంధిత వ్యాధులకు వైద్యం అందించబడును. అలాగే అత్యాధునిక వెంటిలేటర్ తో కూడిన మెరుగైన వైద్యం అందించబడును. మన జంగారెడ్డిగూడెంలోని సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు డాక్టర్ సింహాద్రి ఉదయ్ కిరణ్ గారిచే అపెండిక్స్, 24 గంటల నొప్పి, పేగుమడత, పేగు సంబంధిత సమస్యలకు ఓపెన్ లాప్రోస్కోపీ ద్వారా శస్త్రచికిత్స అందించబడును. హెర్నియా, హైడ్రోసిల్, పైల్స్ మరియు పిత్తాశయంలో రాళ్లకు కోత లేకుండా లాప్రోస్కోపీ విధానంలో ఆపరేషన్లు చేయబడును. అలాగే కణితులు, దీర్ఘకాలిక పుండ్లకు విఎల్సి థెరపీ ద్వారా సత్వర ఉపశమనం కలుగును. అత్తెలి పోసేశ్వరరావు ఎంబీబీఎస్ డిఎన్బి, ఆర్థోపెడిక్ సర్జన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్, మరియు తోటికుంట సాయి కుమార్ మేనేజింగ్ డైరెక్టర్ల ఆధ్వర్యంలో నడపబడుతున్న హాస్పిటల్ సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, పాత ఎంఆర్ఓ ఆఫీస్ రోడ్, టీటీడీ కళ్యాణ మండపం ఎదురుగా, అస్పారావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 08821224104 and 8332004104. మన జంగారెడ్డిగూడెంలో అత్యాధునికమైన హంగులతో ముస్తాబవుతున్న లగ్జూరియస్ గేటెడ్ కమ్యూనిటీ పామ్ వుడ్స్. ఈ డిటిసిపి మరియు రెరాచే ఆమోదించబడిన 17 ఎకరాల ప్రీమియం లేఅవుట్లో 60 ఫీట్ వెడల్పు గల ఎంట్రన్స్ మెయిన్ రోడ్ మరియు 40 ఫీట్ల ఇంటర్నల్ సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైన్స్, పిల్లల కోసం ఆహ్లాదకరమైన పార్కులు, ఇలా ఎన్నో మెరుగైన అమ్యూనిటీస్ అందిస్తుంది. పామ్ వుడ్స్ బై డి ఫార్చ్యూన్ ప్రీమియం విల్లా ప్లాట్లు 160 గజాల నుండి ప్రారంభం.
బుకింగ్స్ ఓపెన్. నేడే సంప్రదించండి. ఆంధ్రప్రదేశ్ టాప్ ఇంజనీరింగ్ కాలేజ్ ISTS అటానమస్ అండ్ NAC A+ గ్రేడ్ గుర్తింపు పొందిన కాలేజ్. ISTS ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ రాష్ట్రంలోని ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాల ISTS రాజమండ్రి వారి ఆధ్వర్యంలో ఇప్పుడు మన జంగారెడ్డిగూడెంలో నూతన ఇంజనీరింగ్ కళాశాల 2024-25 అడ్మిషన్స్ తో క్లాసెస్ ప్రారంభం. కోర్సెస్ ఆఫర్డ్ డిప్లొమా, BTech, MBA, MCA. గుర్తింపు పొందిన టాప్ MNC కంపెనీస్ తో ప్లేస్మెంట్ ఒప్పందం కుదుర్చుకున్న విద్యా సంస్థ ISTS. డిజిటల్ లైబ్రరీ, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ, అన్ని వసతులతో కూడిన హాస్టల్ వసతి, బస్ సౌకర్యం కలదు. సంప్రదించండి ISTS ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్, అస్పారావుపేట రోడ్, బిసైడ్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్, జంగారెడ్డిగూడెం. ఫర్ అడ్మిషన్స్ కాంటాక్ట్ 9010826826 and 9640410133. తిరిగి మరల వార్తల్లోకి స్వాగతం. ప్రజల శ్రేయస్సు కోసం గ్రామ దేవత గంగానమ్మ ఆలయంలో నిర్వహించే ప్రత్యేక పూజలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆలయ అర్చకులు వాడపల్లి శేషాచార్యులు తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని గంగానమ్మ అమ్మవారి ఆలయంలో ఆలయ కమిటీ నిర్వహించిన సమావేశంలో అర్చకులు మాట్లాడారు. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని ఈ నెల 19వ తేదీన అమ్మవారు శాకాంబరి అవతారంలో భక్తులకు దర్శనమిస్తారన్నారు. అదేవిధంగా 19వ తేదీన బోనాల కార్యక్రమం కూడా తలపెట్టినట్లు తెలిపారు. పట్టణంలోని ముత్యాలమ్మ అమ్మవారి ఆలయం వద్ద నుంచి మహిళలు బోనాలతో గంగానమ్మ అమ్మవారి ఆలయానికి చేరుకునే కార్యక్రమాన్ని ఆలయ కమిటీ రూపొందించిందన్నారు. కావున ఈ కార్యక్రమాలలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకోవాలని కోరారు. మన జంగారెడ్డిగూడెం పట్టణంలో పట్టణానికి మధ్యస్థంగా వేయించేసినటువంటి జగన్మాత గ్రామదేవత అయినటువంటి శ్రీ గంగానమ్మ అమ్మవారి మరియు భక్తాంజనేయ స్వామి వారి దివ్య సన్నిధానంలో భక్తులందరి సహకారంతో కమిటీ వారి ఆధ్వర్యంలో శాకాంబరి అవతారాన్ని ప్రతి సంవత్సరం కూడా అమ్మవారిని అలంకరించుకుని ఆరాధించుకోవడం జరుగుతోంది. 19వ తేదీ శుక్రవారం రోజున అమ్మవారికి విశేషమైనటువంటి కూరగాయలు, పళ్ళు, అలాగే ఆకుకూరలతో అమ్మవారిని అలంకరించడం జరుగుతుంది. ఈ శాకాంబరి అవతారం శుక్రవారం ఉదయం 5 గంటల నుండి అమ్మవారు దర్శనం ఉంటుంది. భక్తజనులందరూ కూడా సకుటుంబ సమేతంగా విచ్చేసి ఆ శాకాంబరి అమ్మవారిని దర్శించినట్లయితే మనకి అన్నపానాలు లోటు ఉండకుండా చల్లగా కాపాడి అతివృష్టి అనావృష్టి లేకుండా దేశమంతా కూడా లోకమంతా కూడా సుభిక్షంగా కాపాడి రక్షించినటువంటి జగన్మాత గ్రామదేవత శ్రీ గంగానమ్మ. ఆ రోజునే బోనాల కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. 19వ తేదీ శుక్రవారం బోనాల కార్యక్రమం కొత్తగా ఏర్పాటు చేసినటువంటి మున్సిపల్ ఆఫీస్ వద్ద వేయించేసినటువంటి ముత్యాలమ్మ అమ్మవారి ఆలయం వద్ద నుండి మహిళలందరూ కూడా బోనాలు అక్కడ ముత్యాలమ్మ అమ్మవారి ఆలయం దగ్గరికి తీసుకుని వచ్చి మేళ తాళాలతో మంగళ వాయిద్యాలతో అమ్మవారి యొక్క నామస్మరణతోటి వేలాది మందిగా ప్రతి ఒక్కరూ కూడా బోనాన్ని ఆ ముత్యాలమ్మ అమ్మవారి ఆలయం దగ్గర నుంచి గంగానమ్మ అమ్మవారికి తీసుకురావడం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించి ధరించవలసిందిగా తెలియజేస్తున్నాము. ఇట్లు శ్రీ గంగానమ్మ అమ్మవారి ఆలయ కమిటీ, జంగారెడ్డిగూడెం. జంగారెడ్డిగూడెం డివిజన్ ఫోటో అండ్ వీడియో మిక్సింగ్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులుగా ఎం వెంకటరెడ్డి, సిహెచ్ జగన్లు ఎన్నికయ్యారు. జంగారెడ్డిగూడెం డివిజన్ ఫోటో అండ్ వీడియో మిక్సింగ్ యూనియన్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం జంగారెడ్డిగూడెం ధర్మన్న భవనంలో జరిగింది. ఈ సమావేశానికి డివిజన్లోని వివిధ ప్రాంతాల ఫోటో అండ్ వీడియో మిక్సింగ్ టెక్నీషియన్లు హాజరై నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. నూతన కార్యవర్గ ఎన్నిక బాధ్యత జిల్లా అధ్యక్షులు అమీర్ పాషా, జిల్లా ట్రెజరర్ మూర్తిరాము, ఎస్ ప్రదీప్ కుమార్ల పర్యవేక్షణలో కొనసాగింది. నూతన కార్యవర్గంచే యూనియన్ జిల్లా అధ్యక్షులు అమీర్ పాషా ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం నూతన కమిటీ సభ్యులకు పలువురు అభినందనలు తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం జరిగింది. గతంలో 2019లో మేము ఈ యూనియన్ని టేకప్ చేసి యూనియన్ ద్వారాగా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. యూనియన్ అనేది అవసరం. ఆ అవసరాన్ని గుర్తించి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ యూనియన్కి తోడ్పడవలసిన అవసరం ఎంతైనా ఉంటుంది. మేము గతంలో మరి ఇక్కడ జంగారెడ్డిగూడెంలో ఒక ఫోటోగ్రాఫరు అనిల్ అనేటటువంటి ఒక ఫోటోగ్రాఫర్ మరణిస్తే అతని కుటుంబానికి మరి ఒక 200 గజాల స్థలం, 6 లక్షల పైగా ఉన్నటువంటి 200 గజాల స్థలాన్ని ఇవ్వడం జరిగింది. కాబట్టి యూనియన్ అనేది అందరికీ అవసరమే. మరి ఈ నూతనంగా ఎన్నికైనటువంటి ఇవాళ ప్రమాణ స్వీకారం చేసినటువంటి వారందరికీ కూడా మేము మా పాత యూనియన్ తరఫున, పాత కార్యవర్గం తరఫున
నా తరఫున, అలాగే మా సెక్రటరీ బాలు గారి తరఫున, ట్రెజరర్ చండీశ్వరరావు గారి తరఫున మరియు సూర్యబాబు గారి తరఫున మేము హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలను తెలియజేస్తున్నాం. నమస్తే. రంగారెడ్డిగూడెం ఫోటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్, మిక్సింగ్ యూనిట్ తరఫున ఇవాళ యూనియన్ కొత్త కార్యవర్గాన్ని ఎంపిక చేసుకోవడం జరిగింది. ఈ కార్యవర్గం ఫోటోగ్రాఫర్స్ అభివృద్ధికి ఎంతగానో సహకరిస్తుందని, అభివృద్ధి చెందే విధంగా సహకరిస్తుందని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాము. అలాగే మన డివిజన్లో చాలామంది నూతనంగా ఫోటోగ్రాఫర్స్ రావడం జరిగింది. అయితే ఈ నూతనంగా వచ్చిన అందరితోనూ కస్టమర్లు కూడా సమస్యలు ఉన్నాయి. ఫోటోగ్రఫీ మీకు ఇంటికి వచ్చి ఈవెంట్ కొనేటప్పుడు అతను ఫోటోగ్రాఫరా లేదా ఏదో కొత్త కెమెరా కొని లేదా ఎవరినో పురమాయించి ప్రోగ్రామ్ తీపిస్తున్నాడా ఆ విషయం కనుక్కోండి. ఎలా అనే విషయానికి వస్తే ప్రతి ఫోటోగ్రాఫర్కి కూడా యూనియన్ ఐడి అనేది ఉంటుంది. ఏ ప్రాంతానికి సంబంధించిన ఫోటోగ్రాఫర్ అయినా సరే ఆ ప్రాంతానికి సంబంధించిన యూనియన్లో ఐడి కార్డు ఉంటుంది. ఆ ముందు కస్టమర్ అనే వ్యక్తి ఏ యూనియన్కి సంబంధించిన మీరు సభ్యులు, మీ ఐడి కార్డు ఉందా అనే విషయం కనుక్కోండి. ఐడి కార్డు ఉన్న ఫోటోగ్రాఫర్కి మీరు ప్రోగ్రామ్ ఇవ్వడం వల్ల మీకు ఏదైనా సమస్యలు తలెత్తితే మా యూనియన్ తరఫు నుంచి కానీ ఏ ప్రాంతానికైనా సరే సంబంధించిన యూనియన్లు ఉంటాయి. ఆ ప్రాంతానికి సంబంధించిన యూనియన్ చెప్తే వాళ్ళు ఆ సమస్య ఏదైనా ఉంటే పరిష్కరించగలుగుతారు. ఐడి కార్డు లేకోకుండా ఎవరో వచ్చి ప్రోగ్రామ్ వచ్చారని చెప్పి మీరు ప్రోగ్రామ్ ఇచ్చేస్తున్నారు. ఆ తర్వాత సమస్యలు వచ్చి మా యూనియన్ దగ్గర వస్తే మేమేం దానికి సమాధానం చెప్పడం కుదరదు. అతను ఎవరో తెలియకోకుండా మేము చెప్పలేం కదా ఐడి కార్డు ఉన్న వ్యక్తులకి ఈ ప్రోగ్రామ్స్ని. ఎందుకంటే చాలా విలువైన విషయం ఈ ఇంట్లో జరిగే ఒక ఫంక్షన్ ఫోటోస్ అనేది. వాటిని మీరైనా మేమైనా ఇబ్బంది పడుకోకుండా ఉండాలంటే ముందు ఐడి కార్డు అనేది చూసుకొని ప్రోగ్రామ్ ఇవ్వగలరని ఆశిస్తున్నాం. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఏజెన్సీలోని వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో పలుచోట్ల వరద నీరు రోడ్లపైకి చేరుకుంది. సుమారుగా 19 ఏజెన్సీ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ఆయా ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు కరాటం కృష్ణమూర్తి జలాశయం నుంచి నీటిని కూడా బయటకు విడుదల చేశారు. ఇదిలా ఉండగా జీలుగుమల్లి నుంచి కామయ్యపాలెం వెళ్లే రహదారి మధ్య ఉన్న వాగు ఉధృతంగా ప్రవహించడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. అదేవిధంగా జంగారెడ్డిగూడెం మండలం పట్టణపాలెం వద్ద జల్లేరు వాగు ఉధృతంగా ప్రవహించడంతో ఏజెన్సీ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వీటితో పాటుగా ఇప్పలపాడు, కన్నాపురం వంటి పలు గ్రామాలలో వాగులు రహదారులపై ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో ప్రజలు ఇటు నుంచే దాటలేక ఇబ్బందులు పడుతున్నారు. ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు దాటే ప్రయత్నం ప్రజలు చేయవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. రాష్ట్ర స్థాయి చదరంగం పోటీలకు జంగారెడ్డిగూడెం క్రీడాకారుడు ఎంపికయ్యాడు. ఏలూరులో జరిగిన జిల్లా స్థాయి ఛాంపియన్షిప్ పోటీలలో జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన పి శివనాగ్ పాల్గొన్నాడు. అండర్-7 బాలూరు విభాగంలో ద్వితీయ స్థానం సాధించి విజయనగరంలో ఆగస్టు 3-4 తేదీల్లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. దీంతో శివనాగ్ను చెస్ అకాడమీ కోచ్ అండ్ డైరెక్టర్ సరళమాధవి, రోటరీ సభ్యులు చంద్రశేఖర్, జవ్వాజీ ఉమా వెంకటేష్లతో పాటుగా పలువురు ప్రముఖులు అభినందించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అల్పపీడన ప్రభావంతో నిర్విరామంగా కురుస్తున్న వర్షాలు, లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రజలు. జిల్లాలో ప్రతి ఇంటికి మంచినీటి కుళాయి కనెక్షన్ అందించాలి. అధికారులకు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి ఆదేశం.
భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. జంగారెడ్డిగూడెం డీఎస్పీ రవిచంద్ర సూచన. సురక్షిత ప్రయాణం కోసం హెల్మెట్ ను ధరించాలి. అవగాహన ర్యాలీలో జూనియర్ సివిల్ జడ్జ్ కిషోర్ కుమార్ స్పష్టం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.